ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరిలో గోమాతలకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ప్రత్యేక పూజలను నిర్వహించి ఆహారంను పంపిణీ చేశారు. ప్రజలందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నానని ఏపీపీ ప్రకృతి కుమార్ అన్నారు. జీవనం కోసం వచ్చిన నిరుపేదలకు అల్పాహార ప్యాకెట్లను ఏపీపీ ప్రకృతి కుమార్తో పాటు స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు చిన్నప్రదేశి గోపీనాథ్, మన్నూరు అరవింద్, దందోలు శ్రీనివాసులు పంపిణీ చేశారు. ధనుర్మాసం ప్రారంభమయ్యి ఈరోజు రెండవ రోజు. ధనుర్మాసం అనగానే చాలా విశేషకరమైనటువంటి, చాలా ఆధ్యాత్మిక భావాలు వెదజల్లేటువంటి మాసం ఈ యొక్క ధనుర్మాసం. అంటే శివకేశవులు, మహావిష్ణువు, యోగీశ్వరేశ్వరుడైనటువంటి పరమశివుడు కలయికతో ఈ యొక్క మాసమంతయాకుడు నడయాడుతూ ఉంటుంది. అతి ముఖ్యంగా ఈ యొక్క ధనుర్మాసంలో ఈ శివకేశవుల యొక్క కలయికతో పంచభూతాలు వాటి యొక్క శక్తిని మహిమాన్విత శక్తి రూపంలో ఆధ్యాత్మిక మరియు భక్తి భావాలు మరియు పరిపూర్ణ త్రికరణ శుద్ధితో ఎవరైతే భక్తి మార్గంలో నడుస్తూ ఉంటారో, నడవదలుచుకుని ఉంటారో అటువంటి వ్యక్తులకు శివకేశవుల యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తి అందుతుంది అని శాస్త్రం చెబుతుంది, వేదాలు చెబుతున్నాయి, పురాణాలు చెబుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క ఆలోచన సరళిలోంచి, వారి యొక్క ఆధ్యాత్మిక కోణంలోంచి ఉద్భవించి జనించినటువంటి దైవ చింతనతో కూడుకున్నటువంటి సర్వే జన సుఖినో భవంతు, వెంకటగిరిలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే జీవిస్తున్నారో, జీవదలుచుకొని ఉంటారో అటువంటి వ్యక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అష్ట ఆయురారోగ్యాలు కేవలం ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో ఎవరైతే ఉంటారో వారి యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలి అన్న తలంపుతో నేను ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అదేమిటంటే మన వెంకటగిరి శివారు ప్రాంతంలో, అంటే మన్నవరానికి వెళ్ళే మార్గం నందు రోడ్డు పక్కన కాశీతోట శివాలయానికి పక్కన ధర్మాపురానికి దగ్గరగా ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క పిచ్చి మొక్కలు ఆరుమూల ప్రాంతంలో మన గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం నుంచి కొంతమంది వ్యక్తులు సర్వే జన సుఖినోభవంతో అన్న సిద్ధాంతంతో ఆ నందీశ్వరులను, అంటే గోమాతలను మన యొక్క వెంకటగిరికి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క గోమాతల యొక్క విశిష్టత ఏమిటంటే, నేను గమనించింది ఆ యొక్క గోవులకు 5 కాళ్ళు, 6 కాళ్ళు, అంతేకాకుండా 2 తలలు మరియు పొట్టేళ్ళు కూడా ఉన్నాయి. ఆ పొట్టేళ్ళకు కూడా 5 కాళ్ళు, 6 కాళ్ళు ఉండటము మేము గమనించటం జరిగింది. అటువంటి మహిమాన్వితమైనటువంటి, అటువంటి భగవతార్పిత పూరితమైనటువంటి శక్తితో జనించినటువంటి 5 కాళ్ళు, 6 కాళ్ళు ఉన్నటువంటి అటువంటి గోమాతలను మరియు పొట్టేళ్లను మరియు సునకాలను మనము కనుక దర్శించిన, వాటి యొక్క స్పర్శను మనము పొందిన, లేదా మనము వాటిని స్పర్శించినా కూడా మన యొక్క జన్మ ధన్యమవుతుంది. అందుచేత మేము వాళ్ళకి చెప్పటం ఏమనగా, ఈరోజు మొదలు అటువంటి గోమాతలను, అంటే దైవాంశ సంభూతమైనటువంటి గోమాతలను ప్రతి వీధికి, ప్రతి వార్డుకు మరియు వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెటూర్లకు అన్నిటి కూడా వార్డులో కూడా తిప్పమని వాళ్ళకి మేము సూచనలు ఇచ్చాం. అటువంటి మహిమాన్వితమైనటువంటి దైవార్పిత పూరితమైనటువంటి గోమాతలను ప్రతి గృహం ముందు కూడా నిలపమని మేము చెప్పాం. కాబట్టి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు విన్నపం ఏమనగా, అటువంటి గోమాతలు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క గోమాతలను మీరు పూజించి, వాటిని ఆరాధించి, వాటి యొక్క స్పర్శలను, వాటి యొక్క దీవెనను, వాటి యొక్క చూపును కనుక మన ఇంటి మీద లేదా మన మీద కనుక మనము సోకినట్లయితే మన యొక్క జన్మ ధన్యం అవ్వటే కాకుండా మన ఇంటిలో అష్ట ఆయురారోగ్యాలు సమకూరుతాయి. మరియు అపమృత్యు దోషాలు మనం ఏమైతే అనుకుంటున్నామో,
అంటే ధర్మబద్ధంగా ఏవైతే కోరికలు కోరుకున్నామో అటువంటి కోరికలు కూడా అటువంటి గోమాతలను దర్శించడం వల్ల, స్పర్శించడం వల్ల, వాటిని పూజించడం వల్ల మనకి ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే ఆ శివకేశవుల యొక్క మహిమాన్విత శక్తితో ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఆ యొక్క గోమాతలను మరియు వాటి యొక్క సునకాలను అంటే కాలభైరవ స్వామి వాహనాలను, సునకాలను మరియు ఆ యొక్క పొట్టేలను కూడా మనమందరం కూడా పూజించాలని, ఆరాధించాలని, వాటికి మంగళ హారతులు ఇవ్వాలని కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులకు నేను విన్నవించుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం కూడా సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనే ఒక సిద్ధాంతంతో ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికాము. అంతేకాకుండా ఈరోజు ఉదయాన్నే వారికి అందరికి కూడా మేము ఆహారపు ప్యాకెట్లను, అల్పాహార విందు ప్యాకెట్లను మరియు కూరగాయలను కూడా పంపిణీ చేసి ఆ యొక్క గోమాతలకు మరియు ఆ యొక్క సునకాలకు మరియు పొట్టేళ్లకు కూడా కూరగాయలు, పండ్లు, ఫలాలు, ఇతరితర ఆహార పదార్థాలన్నింటి కూడా వాటికి మేము అందించి వాటి యొక్క ఆకలి బాధలను తీర్చడమే కాకుండా వాటి యొక్క స్పర్శ జ్ఞానాన్ని కూడా మేము గ్రహించి వాటి స్పర్శ చేత మేము పుణ్యాత్ములు అయ్యాము అనేదానికి కూడా మాకు నిదర్శనము ఆ యొక్క ఆదినారాయణ స్వామి వారు మాకు చెప్పున్నారు. ఎందుకంటే గొలవమూడి వెంకయ్య స్వామివారి యొక్క మూల మంత్రం ఏమనగా ఓం నారాయణ ఆదినారాయణ. కాబట్టి ఓం నారాయణ ఆదినారాయణ అనే మూల మంత్రంతో ఈరోజు మొదలు వెంకటగిరిలో ఆ యొక్క గోమాతలు అంటే విశిష్టకరమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి, దైవాంశ సంభూతమైనటువంటి ఆ యొక్క గోమాతలు అంటే ఆ 5 కాళ్ళు, 6 కాళ్ళు, 2 తలలు ఉన్నటువంటి గోమాతలు కూడా ఇంటికి, గడపకు, ప్రతి ఒక్క గృహానికి కూడా విచ్చేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క గోమాతలను పూజించి, ఆరాధించి వాటికి మీరు మీ యొక్క శక్తి మేర మీ గృహంలో ఉన్నటువంటి ఆహారాన్ని మరియు ఫలాలను, పండ్లను, ఆకుకూరలను, ఇతరితర ఆహార పదార్థాలను ఆ గోమాతల కనుక మీరు అందించి వాటి యొక్క ఆకలి బాధలు మనం తీర్చినట్టయితే సాక్షాత్తు ఆ శివకేశవుల యొక్క ఆకలి బాధను మనము తీర్చిన వారమే అవుతాము. కాబట్టి ఈ యొక్క నా యొక్క మిక్కిలి హృదయపూర్వకమైనటువంటి విన్నపాన్ని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు గౌరవిస్తారని, మన్నిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్య సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ ఈజ్ ద గ్రేట్, హీ ఈజ్ ద డిస్పోజర్ ఆఫ్ ద ఆల్ థింగ్స్, జస్ట్ వీఆర్ ద నామినల్ పర్సన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.